నమస్తే. అయోధ్యలో ఈరోజు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. నిజంగా హిందువులకి ఇదొక చారిత్రాత్మక దినం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా మనకి మర్చిపోలేనటువంటి ఒక రోజు జనవరి 22, 2024. అయితే దీనికి సంబంధించి సినీ ప్రముఖులు చాలామంది విచ్చేయడం జరిగింది, ఆహ్వానాలు కూడా అందాయి. అయితే అది ఎవరెవరికి అందాయి, ఏంటి సంగతులు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ఎప్పటి నుంచో చరిత్రలో కలిసిపోతుంది అనుకున్నటువంటి ఒక అయోధ్య ఇప్పుడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ జరిగింది. దానికి సినీ ప్రముఖులు కూడా చాలామంది అటెండ్ అయ్యారు. ఇది నిజంగా ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నా, లేదంటే ఇంకా ఎంతోమంది ఉన్నా సరే, సినీ రంగానికి ఒక గుర్తింపును మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రామ మందిర్లో మనం చూసాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరెవరు పాల్గొన్నారు? అంటే వాళ్ళు ఆహ్వానాలు పంపారండి. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు మాత్రమే పంపించారు. ఎవరెవరికి ఆహ్వానాలు అన్నాయో వాళ్ళే వెళ్ళారు. కొంతమంది ఆహ్వానాలు అందరూ కూడా వెళ్ళలేదని అనిపిస్తుంది నాకు. వాళ్ళని అందరూ గుర్తించడం కూడా కష్టం కదా. బహుశా నేను కూడా రాష్ట్ర శాఖ, బీజేపీ రాష్ట్ర శాఖ వాళ్ళు పంపించిన లిస్ట్ ప్రకారం ఏమైనా ఇచ్చుంటారేమో. ఆ ప్రకారం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తీరుబడి లేక కూడా వెళ్ళి ఉండకపోవచ్చు. అలా చూసుకున్నప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం, రామ్ చరణ్ కానీ, అంటే పవన్ కళ్యాణ్, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే హనుమంతుడి భక్తులుగా చెప్పుకోవాలి. ఆ తర్వాతే రాముడు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ పేర్లలోనే అటు చిరంజీవి అనే పేరు, పవన్ కళ్యాణ్ అనే పేరు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కూడా బాగా వీరాభిమానం ఉంది వాళ్ళకి. రాముడు అంటే హనుమంతుడు అన్నా కానీ వాళ్ళకి ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళారు. అలాగే తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, ముఖ్యంగా రజనీకాంత్ ఫోటోలు, అనుపమ్ ఖేర్ రజనీకాంత్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే మన రణబీర్ కపూర్, అమితాబ్ దిగ్గజం, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన అభిషేక్ కానీ, వాళ్ళ అబ్బాయి అభిషేక్ కానీ, అలాగే ఇప్పుడున్న యంగ్ హీరో రణబీర్ కపూర్, ఇలా చూసుకున్నప్పుడు చాలామంది కనిపించారు. కత్రినా కైఫ్, మాధురి దీక్షిత్, కంగనా రనౌత్. ఆవిడ ఎట్టాగో బీజేపీ మనిషి, అసలు కార్యకర్తలాగానే అక్కడ పనిచేస్తుంది. ఆవిడ వన్ డే బిఫోర్ నుంచే గుడికి సంబంధించి శుభ్రం చేయడం కావచ్చు, పారిశుభ్రం కావచ్చు, ఇవన్నీతో పాటు ఒక 2 రోజుల ముందు నుంచే తను అక్కడ ఉంది కంగనా రనౌత్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకా ఎలాంటి ప్రముఖులు, ఎలాంటి పూజలు జరిగాయి అనుకోవచ్చు? అంటే చాలామంది అసలు సెలవు ప్రకటించారండి. ముఖ్యంగా తెలంగాణలో సెలవు ప్రకటించినట్టుగా లేదు, కానీ చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు ఈ కార్యక్రమం, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే. అలాగే కొన్ని థియేటర్లలో కూడా లైవ్ టెలికాస్ట్ ప్రదర్శించారు. ముఖ్యంగా ప్రసాద్ ల్యాబ్లో కూడా, థియేటర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న థియేటర్లో ప్రసాద్ ల్యాబ్లో కూడా వేశారు. చాలామంది ఆ కండువాలు కట్టుకుని జై శ్రీరామ్ అంటూ తిరుగుతూ స్వీట్లు పంచిపెట్టారు. మార్నింగ్ పార్కుల దగ్గర కూడా బయట స్వీట్లు, లడ్డూలు పంచిపెట్టారు అందరూ. కృష్ణకాంత్ పార్క్ కానీ నేను చాలా చోట్ల చూశాను. అంటే ఇంత వైభవంగా ఈ బాలరాముడి ప్రతిష్ట చేయడం అనేది మొట్టమొదటిసారిగా నేను అనుకుంటాం. మీరు గతంలో ఎప్పటి నుంచో మీరు చూస్తూ వస్తున్నారు. మీరు ఊహించారా రామ మందిరం అయోధ్యలో కట్టబోతున్నాం, మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది, జరిగితే అది మన కళ్ళ ముందే జరుగుతుంది అనేది ఊహించారా ఇంతకు ముందు? నేనైతే ఊహించలేదండి. ఎందుకంటే అద్వానీ గారు రథయాత్ర చేశారు. ఇప్పుడు 89 అనుకుంటా, బహుశా ఏకతా యాత్ర వచ్చారు ఆయన. ఆ రథయాత్ర చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్వింగ్లో ఉండేది. వాళ్ళు ఏంటంటే ఈ మత రాజకీయాలు నేను అసలు సస్టైన్ అవ్వమే అనుకునేవాడిని అప్పట్లో. కానీ బీజేపీ పార్టీ బలపట్టానికి బీజం అక్కడే పడింది అనుకున్నాను నేను. అద్వానీ గారు చేపట్టిన రథయాత్రతోనే పడింది అనుకున్నాను. కాకపోతే అద్వానీ గారు ఇవాళ నాకు ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ ఉండుంటే మంచిదే. అక్కడ అది అసలు ఆయనతోనే ఈ ప్రభావం అనేది, ఆర్ఎస్ఎస్ వైభవం కానీ, బీజేపీ ఎంత బలపడటం కానీ, అప్పుడు వాజ్పేయి గారు, ఇప్పుడు ఇవాళ మోడీ గారు ఇవాళ ఉన్నా కానీ ఎప్పుడైనా సరే మన మూలాలను మర్చిపోకూడదు. అక్కడ ఏకతా యాత్ర నుంచే స్టార్ట్ అయింది ఇది, దీని ప్రభావం అనేది. ఇవాళ ఇంత వైభవంగా బాబ్రీ మసీద్ని కూలగొట్టడం, అప్పట్లో అల్లర్లు జరగటం, మరి తతంగం జరిగి కోర్టులో నాళ్ల పాటు జరిగి దీనికి ఇంత ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇదంతా చేసి సెటరేట్ చేసి ఒక ఆలయాన్ని నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో నిర్మించడం అనేది మనం అసలు చూడిస్తూ ఉండము, కనివిని ఎరగము. పైగా దీనికి విరాళాలు అన్ని చోట్ల నుంచి రావటం, ముఖ్యంగా ఒక వ్యక్తి అయితే 101 కిలోల బంగారం ఆయనే ఇచ్చాట, అత్యధికంగా విరాళం ఇచ్చిన వాళ్ళలో. ఇలా ఈ ఆలయ విశిష్టత అనేది ఒక పుస్తకం రూపంలోనే గ్రంథస్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంత బృహత్తర కార్యక్రమానికి ఒక పుస్తక రూపం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక చరిత్ర. అయితే గత కొంతకాలం క్రితం మనం ఆదిపురుష్ సినిమా చూసాం.
అది కాక ప్రభాస్ని రాముడి రూపంలో చూసుకోవడానికి చాలా మురిసిపోయాం. సినిమాకి సంబంధించిన ఫలితాలు అనేది తీసి పక్కన పెడితే నిజంగా రాముడిలా చూడడం అనేది మనకు ఒక గొప్పదనం అనుకోవచ్చు. అలాంటిది ఖచ్చితంగా ప్రభాస్ సంబంధించి రాబోతున్నాడు, వస్తున్నాడు అన్నారు, కానీ ఎక్కడ కూడా ఉన్న ప్రముఖుల్లో ప్రభాస్ కనిపించినట్టుగా లేడు. అంటే కనిపించలా, మీరు అన్నట్టుగా కనిపించలా. కొంతమంది ఏంటంటే కొంతమంది కనిపించారండి, సెలబ్రిటీలు అందరూ అక్కడ బయటే ఉన్నారు. రణబీర్ కపూర్ కనిపించాడు. రణబీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తున్నాడు ఇప్పుడు ఒక సినిమాలో, బాలీవుడ్ పెద్ద సినిమా, పెద్ద ప్రాజెక్ట్ అది. రణబీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తున్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు. ఆలియా భట్, ఇట్లా సినిమా రంగ దిగ్గజాలు అందరూ కనిపించారు. తమిళనాడు నుంచి రజనీకాంత్ వచ్చినప్పుడు మలయాళం నుంచి ఉంటారు, కన్నడం నుంచి ఉంటారు, ఇట్లా అన్ని భాషల నుంచి కూడా సినిమా ప్రముఖులు వచ్చారు. అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే కొంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు కనిపించలేదు కానీ తెలియదు, కానీ మరి వాళ్ళకి ఆహ్వానాలు అన్నీ ఉంటాయి అనుకుంటున్నాను నేను. మరి ఏ కారణాల చేత కొంతమంది ముఖ్యమంత్రులు అయితే కొంతమంది కనిపించలేదు. ఇక అంటే అంతమందిలో కూడా మనం పలానా వాళ్ళు వచ్చారో పలానా వాళ్ళు రాలేదని చెప్పడం కూడా కష్టమే. సినిమా వాళ్ళు అంటే మనం గుర్తించగలం, కానీ ఈ రాజకీయ రంగ ప్రముఖుల్ని వాళ్ళని దూరంగా చూసినప్పుడు మనం గుర్తుపెట్టలేము. అలాగే మరి వాళ్ళలో ఒక ప్రభాస్ కూడా ఉన్నారేమో తెలియదు. ఆయన వెళ్ళారా లేదా, బాలయ్య బాబు వెళ్ళారా లేదా, ఇలాంటివన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడున్నారో ఏమిటో ఇవన్నీ ఉంటాయి. సో మొత్తానికి ఇంతకాలానికి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఇంత వైభవంగా, ఎందుకంటే ఇది ఓన్లీ అయోధ్యకు మాత్రమే పరిమితమైనట్టుంది కాదు, ప్రతి ఒక్క రాష్ట్రాల్లో, ప్రతి ఒక్క జిల్లాల్లో, ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క గుడిలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, పానకాలు పంపిణీ కావచ్చు, ప్రతి ఒక్కటి జరుగుతూ వస్తుంది. సో నార్మల్గా చెప్పాలంటే జనవరి 22 కావచ్చు, ఎటువంటి రాముడికి సంబంధించినటువంటి పుట్టినరోజు కానీ ఎటువంటి పండగలు లేవు, కానీ పండగ కన్నా మించి జరుగుతున్నటువంటి ఒక ఈ సంబరాలని ఎలా చూడొచ్చు అంటారు? ఈ సంబరాలని ప్రతి ఏటా నిర్వహించుకునేలా ఉండాలండి. మనకి రిపబ్లిక్ డే జనవరి 26 ఎట్లా అంటాము, అలాగే జనవరి 22 2024 అనేది అది మనం ఒక పవిత్ర దినంగా పెట్టుకుని ఆ రోజుకి మన శ్రీరామనవమి ఎట్లా అనుకుంటూ ఉంటామో దీనికి కూడా ఈ బాలరాముడి ప్రతిష్టకు చేసిన కార్యక్రమానికి పెట్టిన రోజు కూడా ప్రత్యేకత ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఈ రోజుకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటే, ఒక ఆలయానికి ఒక చరిత్ర, అది ప్రాణప్రతిష్ఠ జరిగిందంటే దానికి ఒక ప్రాణం వచ్చినట్టే ఆ దేవాలయానికి. కానీ అందువల్ల జనవరి 22ని అసలు ఒక సెలవు దినంగా ప్రకటించడంతో, అఫీషియల్గా సెలవు దినంగా ప్రకటించడంతో పాటు ప్రతి సంవత్సరము దానికి అక్కడ కార్యక్రమాలు, బృహత్తర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి చాలామంది సినీ ప్రముఖులు మనకు కనిపిస్తూ వస్తున్నారు. ఇంకా పూర్తి ప్రోగ్రాం కూడా ఇంకా కాలేదు కాబట్టి ఇంకా ప్రోగ్రాం పూర్తి అయిపోయేంత వరకు ఇంకా ఎంతమంది సెలబ్రిటీస్ వస్తారో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి అయోధ్యలో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో చాలామంది సినీ ప్రముఖులు కనిపించారు. ఇంకా వాళ్ళ తాకిడైతే తగ్గడం లేదు, వస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకెవరు మనకు కనిపిస్తారు. థ్యాంక్ యూ.